శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాలుగా ఈ భాగవతంలో 7 స్కందాలు పూర్తి చేసి 8వ స్కందాన్ని 33 భాగాలుగా చెప్పుకున్నాం. పరీక్ష మహారాజు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు. వామన చరిత్రం టూకీగా చెప్పావు కానీ వివరంగా చెప్పవయ్యా అని అడిగాడు. సుఖయోగి చెప్తున్నాడు, ఆ ఘట్టంలో ఉన్నాం. కనియన్ పుణ్యజనౌకమును విగత రోగ స్వప్న పీడాన్న కాదన సంశోకము పుష్ప పల్లవ ఫలోద్ధామ ధ్రువానీకమును స్వనితోద్ధూత పతాకమును ప్రవిచర ద్వైమానికానీకమును ఘనగంగా సరిలైకమును అఘవయుక్త శ్రీకమును నాకమును బలవంతుడైన బలి సురేంద్రుణ్ణి సాధింప సమకట్టి నాకం అంటే స్వర్గానికి వెళ్ళాడు. కానీ రక్కసుల రేడు వెక్కసంబై చాల్పు గల వేల్పుల నెలవు దరియంజొచ్చి చెచ్చర ముందటకు చని ముందట నెడపడక మొనమొగ్గ ఇగురు చిగురు తలిరాకు చొంపంబునన మొగుడు మొగ్గ అరివిరి నెరివిరి గుత్తి పిందె పూప తోరకాయ పండు గెలల తండంబుల లాగలేక మూగి నీగి రేకలకు మ్రాకుల ప్రోకలకు పేటలకు పెందోటలను తోటల కాటంబులైన బటిల్లు మవ్వంపు క్రొవ్విరులకు కవలు వివ్వక కసి మసలు కలిగి ముసరి కొసరి పూని పాదుకొని తేనియలాని విసరు కలిగి మసరు గవిసి క్రొవ్వి రిమ్మకొని జుమ్ము జుమ్మంచు జంజాడించు తేటి దాటులను దాటు వడక నాటుకుని కూడి జోడు వీడక క్రొమ్మావుల కమ్మని కొమ్మల నిమ్ముల ముసరి పసిమి గల కిసలయంబులు పొసగంగ మెసగి కిసరు వడక కసరు చెడి బిట్టురట్టిడితనంబుల మించి కరాళించు కోయిలల మొత్తంబులను జుమ్ము జుమ్ము అంటూ వెళ్ళే తేనె టీగలు వాటిని గురించి ఒక పెద్ద సమాసం చూసారా. అలానే కోయిలలు వాటిని గురించి వర్ణన నాకంబులు స్వర్గంలో మొత్తంబులై చిత్తంబులు మత్తంబులగా తత్తరంబునం తీయని పండ్లకు కదియంబడి కయ్యంబు చేసి ఏస రేగి వేసంబులు గాసంబులు కొని వాసికెక్కి పలు బాసలాడు బహుప్రపారంబులకు కీరంబులకు నలిగడిచి మెంటనంట నెగసి పెట్టలం పట్టి చీరి ఇట్టట్టు సనక నెట్టుకొని నెలవుల వ్రాలుచు నింపుగల రవమునంగలు కలరవంబులను కలవరంబులరం తొలకుంగల కొలంకుల కెలంకుల కడంకులను ప్రియల నిడుకొని క్రమ్మి తొమ్మి చేసి ఎలదమ్మి చూడుల వాడులకు చంచూలం చించి మెక్కి చొక్కి రెక్కల మిక్కిలి కలకల పడుచు నలబలంబులు చేయు హంసంబులను హంస రుచి జనిత వికసమునముల వికవికనగుచు పసగలిగి మిసమిస మెరియు పసిడి కెందంబులు ఇందిరా మందిరంబుల సందంబులకు కొలంకుల కరణి తడసి వడబడ వడంకుచు నల్ల బిల్లులు కొనిసాగిన తీగ ఇండ్ల గండ్ల ఈరములను దూరములు సెడి పలు విరుల కమ్మ వలపుల వేగునం తోరలేక ఈడిగలంబులకు గాడ్పుల వలన నెగసి గగనము విరిసి పలు వన్నెలం చెన్నకు మేలుకట్టు పుట్టంబుల తెరంగుల తట్టంబులైన కుసుమ పరాగంబుల సరాగంబులకు వాగుల వంతల చెంతల గరిక చొంపంబుల లింపులు తిని మంపులు కొని గుంపులు కొని నెమర్లు వెట్టుచు నొదువు గల పొదువులు కదల వాడల దాడలను పరుగులీడు దూడల క్రీడల వేడుకలకు కూడుకొని ఇళ్ల వాకిళ్లకు చేరి పౌరుల కోరికల కనుసారికలగుచు అమృతంబు కురియు కామధేనువులకు నిలువ నీడలగుచు నడిగిన జనములకు ధనములు ఘనముగా పుడుకు కల్పతరువుల పల్లవ మంజరల గుంజరులకు వీచి ఇచ్చుచు మచ్చికల కలిమిని మెచ్చుచు కృతక గిరుల చెరుల నడరు పడతుల నడలక గురువులకు మత్తేభంబును నిభంబుల సరస నొరసగని వరస పరుసధరము రెడిని సుకరములకు మకర తోరణ స్తంభంబుల చేరువ నిలిచే చెరకు విలుతురం దొర వెరికినం పెడిదములకు
నవకంపు మెరుగు జిగురు టడిదముల తెరంగున నిలకడు సంపదలు కలుగు శంపల సొంపునం కరచరణాది శాఖలం గల చంద్రరేఖల పూడిమిని వాహిని గల మోహిని విద్యల గ్రద్దన చూపులం తీపులు అదోయించుచు మర్మ కర్మంబుల యశంబులు వశంబు కలిగి అనూనంబులకు విమానంబులెక్కి చక్కవచ్చిన సచ్చరిత్రులకు చెచ్చరను ఎదురుసని తీకొని పోవు రంభాది కుంభ కుచల కలకలంబులను కలహంస కారండవ కోక సారస బృంద సుందర సుందరియు ఇందీవరారవిందరందందిరయు అభంగయునకు గంగ నింగికిం పొంగి మిగుల తిగురపడ పొగడ్తలకెక్కిన అగడ్తల మిన్నేటి తేటనీటి నీటులీను పాటి సూటి చల్లుబాటల మేటి కూటు ఒలుగునుచు నేచిన ఖేచర కన్యకా వారంబును వనితాను పూజిత దేహలీ పాఠంబులకు గోపుర కనక కవాటంబులను కవాట వేదికా గడిత మణిగణ కిరణోదరంబులకు ఇంద్రనీల స్తంభ గంభీర విమల కమల రాగ మాలికా వారంబులకు చతుర్ద్వారంబులను ద్వారదేశంబుల సావళ్ళం కావళ్ళుండి వృద్ధులు పోక రక్కసుల వేల్పుల కయ్యంబులు నెయ్యంబులు చెప్పుకొనుచున్న అస్త్రశస్త్రధారులను సూర్యులునైన మహాద్వారక వీరులను ద్వారపాలక వీరులను వీరరస జలధి వేలాకంపులై శుద్ధ స్ఫటిక బద్ధ మహోత్తాంబులకు సోపాన సుకుమారంబులను సుకుమార మహారచిత ప్రతిబంబులకు వప్రంబులను వప్రోపరి వజ్రకుడ్య సురోభాగ చంద్రకాంత కాంత తరుణ హిమకర కిరణ ముఖరంబులకు సాల శిఖరంబులను ధామ నికృత తారకంబులను ధారతారమణి శిలాకార కఠోరంబులకు మిగుల కరితేగు నగిరి సిరి పెరిమి గల మగల మొగముల పొడగున నిలుకడలకు నలువ నడిగి కొని పడిసిన పసిడి తెరవల వడవున పెడంగునం తోరంబులకు ప్రాకారంబులను ప్రాకార కాంచనాంచతో యుద్ధ సన్నద్ధ మహాకర్వ గంధర్వై వాహిని బాలకంబులకు మరకత్తాటకంబులను నట్టాల కోత్తుంగ వజ్రమే స్తంభోదంచనంబును పరపట ప్రాణ వంచనంబును సముదంచనంబులను దంచనంబుల తుదలు రథంబుల ఇరుసులు అరసి కొనంకోట ఈవలావల కావలిది వియల కరిణి రుచిరములగుచున్న దినకర హిమకర మండలంబుని ఇద్దంబుడు అద్దంబని మూగి తొంగి చూచు నలిక ఫలకముల కులకములకును నలకములను తరిమి తిలకములను తిరుగుపరుచుకుని సమయముల వెనక నొగసి కదిసి ముకురమునం ప్రతిఫలితములైన పత్తులు ఇతర సత్తుల రత్తుల కనుమతులని కలిగి కలగిచని కాంతులకు సొలయు ముగుదములకు ఏకాంతంబులై గగన సముచ్ఛేదనంబులైన సౌధంబుల సిరుల ముత్తీరపు సరులతోడ నిబ్బరపు గుబ్బ చన్నుల చెన్నులం ప్రక్కలం చుక్కల పదుపులుండ మండిత సౌధ శిఖరంబులకు శృంగారంబులైన భృంగారసేన జాలకటోలిక నిశ్లేషణాకాది విశేష రమ్యంబులైన హర్మ్య కనక గవాక్ష రంధ్ర నిర్గత కర్పూర కుంకుమాగురు ధూపములను ధూమంబుల జీమూత స్తోవంబులైన ప్రేమమ్మున గొబ్బున గిప్పటకు పబ్బంబులబ్బినని పురులు వన్యేల సిరుల గుణం గుట విటపములను తటవట నడిపించు పలుకులు విరిసి కికిర నోడుచుచు వలరేని మరుగు చదువుల టీకలనం కేకలిడు నెమళ్ళ పురుల నారులకు వెండ్ల నినదములకు తలంపులు తోకలు వడసి మీకలు మెరసి మూకలు కొని దివికెగిరి రవికింగ విసిన రాహు క్రియం దివి తడపడు పడగలను గొడుగులను తనకు నాలంబులకు నడియాలంబులుగా తోరంబులైన సారంబుల బీరంబులు మెరసి బెబ్బులుల భ్రబ్బునన్ కరుల సిరుల సింగంబుల భంగంబుల శరభంబుల రభసంబుల ధూమకేతువుల రీతుల వైరించిరికింగురక శంకరుడికి రంకెలిడుచు లంకెలై లెక్కకు మిక్కిలగుచు రక్కుసుల ఎక్కటి కయ్యముల దయ్యముల ఎరంగు తిరుగు వీర భటుల కదంబంబులను కదంబ కరవాల శూలాదుల మెరుపుల తరంగుల దిశల చరంగులను తురంగలింప నేమి నినదంబు తురుములకు ఉరుమురులను నడమొగళ్ల పెళ్ళునను ప్రవర్షిత రధిక మనోరథములకు రథంబులను గని గములు గొని గమన వేగముల వల్ల హరిహరుల నగి కాలింజాలిం పడగేలుకొని ధనంబులకు మనంబుల తెగడి నెగడ సురంగములకు తురంగములను రంగ తుత్తంగా విశద మదకలకరి కటతట జనిత మదసలీల కణకణ విగణిత దశ శతనయన భుజ సరళ మిళిత లలిత నిఖిల దిగధిపతి శుభకర కర కనక కటక ఘటిత మణిసముదయ సముదిత రేణువర్గ దుర్గమంబులైన నిర్విక్రమార్గంబులను మార్గస్థలోపరి గతాగత శతాయుతానేక గణానాతీత రోహణాచల తట
విరాజమానంబులకు విమానంబులను విమాన విహరమాణ సుందర సుందరి సందోహ సంపాదిత భూరి భేరి వీణాపరమ మృదంగ కాహల శంఖాది వాదనానుగాన గాన సాహిత్య నృత్య విశేషములను విశేష రత్న సంఘటిత శృంగార శృంగాటిక వాటికాగేహి దేహళీ ప్రదీపమును దీపాయమానమానిత సభా మంటప ఖచ్చిత రుచిర చింతారత్నంబులను కలిగి రత్నాకరంబునం బోలే అనిమిష కౌశిక వాహిని విస్తృతంబై శృతి వాక్యమునం బోలే అకల్మిష సువర్ణ ప్రభూతంబై భూతపతి కంఠమునం బోలే భోగిరాజ కాంతంబై కాంతా కుచుంబును బోలే సువృత్తంబై వృత్తజాలమునం బోలే సదా గురులఘు నియమాభిరామంబై రామచంద్రుని తేజంబునం బోలే ఖరదూషణాది దోషాచరాను ఉపలబ్ధంబై లబ్ధవన్న చరిత్రమును బోలే విమలాంతరంగ జ్యోతమానంబై మానధన్ని నడవడీనం బోలే సన్మార్గభాతి సుందరంబై సుందరోద్యానంబులు బోలే రంభాంచిత శోక పున్నాగంబై పున్నాగమును బోలే సురభి సుమనో విశేషంబై శేషాహి మస్తంబును బోలే ఉన్నత క్షమా విశారదంబై శారద సముదయంబును బోలే ధవళి జీమూత ప్రకాశితంబై సితేత రాజన దానంబునం బోలే సరస తిలోత్తమంబై ఉత్తమ పురుష వచనంబునం బోలే అనేక సుధారస ప్రవర్షంబై వర్షాదీనం బోలే నుల్ల సంధ్యేంద్ర గోపంబై గోపతి నూపురంబునం బోలే విచక్షురార్యాలంకృతంబై కృతార్థంపైన అమరావతి నగరంబు చేరంజని. ఇదంతా ఏంటి? అమరావతి అంటే ఇంద్రుడి రాజధాని, స్వర్గ రాజధాని అమరావతి యొక్క వర్ణన అన్నమాట. ఎంత పెద్ద సమాసం! కొట్టు చుట్టూను పట్టు కలుగా బలంబుల జలంబుల విడియించి పొంచి మార్గంబులెల్లా నరికట్టుకొని ఏమరక ఉండే అంతా అక్కడికి వెళ్ళాడు. బలి వెళ్ళాడు నాకానికి అని చెప్పడానికి ఆ నాక వర్ణన. నాకం అంటే స్వర్గం, ఆ స్వర్గ వర్ణన అనమాట. ఆ స్వర్గ యొక్క రాజధాని వర్ణన రేపు మనం కొనసాగిద్దాం ఈ కథని. ఏం కథలో ఉన్నాం? వామనావతార గాథ 34వ భాగం చెప్పుకున్నాం, 35వ భాగం రేపు చెప్పుకుందాం. కృష్ణార్పణం. సాయి కృష్ణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతిలిత్తుమురా నిర్గుణము స్థితే విడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వం నుండి నీవే ఇక్కడ ఉండి